ఆయన్ని ఈ తరం ఇప్పటి వాళ్ళు అంటే ఇప్పటికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండి కాస్త చదువు సంధ్య ఉన్నవాళ్ళు శ్రీశ్రీని ఎలా చూడాలి, అసలు శ్రీశ్రీ వాళ్ళకి అవసరమా? శ్రీశ్రీ అవసరమా అంటే అవసరమే. శ్రీశ్రీ ప్రతి చారిత్రక సందర్భంలోనూ అవసరం పడేటటువంటి కవితా వాక్కులు చెప్పి ఉన్నవాడు. ఇప్పుడు ఈ తరం క్రికెట్ అంటే చాలా అభిమానించే తరం ఇది. నేను కూడా పూర్వం క్రికెట్లు ఆడాను. ఇప్పుడు అంత ప్రబలంగా అప్పుడు ఉండేది కాదు. సరిగ్గా ఒక 23 ఏళ్ల క్రితం వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది, జోహాన్స్బర్గ్ లో. ఆస్ట్రేలియా మీద భారతదేశపు టీము చాలా ఓడిపోయింది. అది భారతదేశపు క్రికెట్ టీంకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అప్పుడు కెప్టెన్ ధోని, ఆ ధోని ఇంటి మీద దాడి చేసి రాళ్లేశారు. లేడకర్తను కుటుంబ సభ్యుల మీద కూడా వాళ్ళకి రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు ఆంధ్రజ్యోతిలో అది మొదటి పేజీలో వార్తగా వేసి ముందు ఈ కవితా పంక్తులు రాశారు. నిప్పును చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని ఈ కవితా పంక్తులు ఆ వార్త శీర్షిక పైన ఆంధ్రజ్యోతి వాడు వేశారు. అవి శ్రీశ్రీ రాసినవని ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు తరానికి తెలుసో తెలియదో కానీ మనకు తెలుసు. మనుషులు వాళ్ళు ఆకాశం ఎత్తు అట్లా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అందరూ ఆహా ఓహో అని పొగుడతారు. ఒక సామెత ఉంది, గొప్పవాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడేటటువంటి సందర్భాలు ఉంటాయి అని, మహాపండితులు కూడా ఇబ్బందుల్లో పడే సందర్భాలు ఉంటాయి అని. ప్రమాదో ధీమతామతి అని ఒక మాట ఉంటుంది. అట్లా అది అట్లా గొప్ప మనం అనుకునే గొప్ప గొప్ప టీంలు కూడా ఓడిపోయే సందర్భాలు ఉంటాయి. అందులో క్రికెట్ లాంటి ఆటని నేనైతే దాన్ని జోద క్రీడ అని రాశాను. దానికి ఎప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు చెప్పలేరు. అది అట్లాంటి క్రీడని వీళ్ళు అట్లా భావించి రాయటం, అదే ఆ ప్లేయర్స్ ని కించపడుతున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ఒక సందర్భంలో వాళ్ళు బాగా ఆడలేకపోయారు, అవతల వాళ్ళ మీద ఓడిపోయారు. అది మనం సంయమనంతో లేకపోయినాం. దాన్ని ఈ ధోరణిని విమర్శిస్తూ అప్పుడు రవిశాస్త్రి ఆర్టికల్ రాశాడు, బిషన్ సింగ్ బేటీ రాశాడు. వీళ్ళందరూ పాత క్రికెట్ ప్లేయర్లు. ఇట్లా అంటే శ్రీశ్రీ ఆ సందర్భంలోనే కాదు, ఇవాళ సందర్భంలో కూడా మనకు చాలా తెలుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి నిన్న